కార్మికులు పట్టుకొట్టే 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం మెదక్లో జీపు జాతర ప్రారంభించి మాట్లాడారు. లేబర్ కోడ్స్, వీబీజీ రామ్జీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణల బిల్లుల రద్దుకే జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, బాలమణి, నరసమ్మ ఉన్నారు. పరిపాలించే వాళ్ళు, రాష్ట్రాల్లో పరిపాలించే వాళ్ళు ఇవాళ మనకు చేస్తున్నారు. పెట్టుకునేటువంటి హక్కు లేకుండా ఇవాళ కార్మికులు ఉన్నటువంటి ఇక మొత్తం పెట్టుబడులకు ఏమాకు మనం కట్టు బానిసలుగా ఉండేటువంటి పద్ధతుల్లో పూర్వీకులు పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలు బలహీనమైపోయినాయి. ఆ చట్టాలను తీసేసి వాటి స్థానంలో లేబర్ కోడ్ల పేరుతోటి మన కార్మికుల మీద అసంఘటిత రంగ కార్మికులు గాని, ఇవాళ కంపెనీలలో పనిచేసే కార్మికులు గాని, కష్టం ఎవరైతే ఉన్నామో, శ్రమ చేసి శ్రమను నమ్ముకొని పనిచేసే వాళ్ళం ఎవరైతున్నామో ఇవాళ మన మీద యజమానులు దాడులు చేస్తూ ప్రభుత్వాలు వాళ్ళకు అండగా ఉండడానికి ఇవాళ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ని నవంబర్ 20వ తారీఖు నుంచి ఈ దేశంలో అమల్లోకి తీసుకురావడానికి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కష్టజీవులందరం కూడా, కార్మికులందరం కూడా ఏ జెండా కిందున్నా, ఈ సంఘంలో ఉన్నా అందరం ఒకటి కావాలని చెప్పడానికి సిఐటి ఎర్ర జెండా సంఘం తరఫున ఇవాళ గ్రామాలు, పట్టణాలు తిరగాలి. కార్మికులు ఎక్కడంటే వస్తుకొని ఇవాళ దుర్మార్గం మన కార్మికులకు వివరించాలంటే ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఈ యాత్ర పేదలు గ్రామీణ ప్రాంతంలో అది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పేరుతో ఇవాళ పర్యాటకుడిగా గతంలో ఇవాళ 100 రోజుల పనిని 150 రోజులు పెంచుతున్నామని చెప్పి ఒకవైపు చెప్తూ రెండో వైపు పంటలు 60 రోజుల పాటు ఈ పనులు నిలిపేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే దాదాపు ఉన్న పనులు తగ్గిస్తున్నారు. మనం పని దినాలు పెంచాలి, వేతనాలు ఉపాధి హామీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.